అయితే కొంతమంది మిత్రులు మాట్లాడుతున్న క్రమంలో ఛాంబర్ల గురించి మాట్లాడుతున్నారు. కరెక్టే మిత్రులు చెప్పినట్టు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ నడుస్తుంది. విజయేందర్ రెడ్డి సార్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ నడిచిన తర్వాత మొన్నటికి మొన్న సునీల్ నారంగ్ వరకు ఛాంబర్ నడిచింది. ఇట్స్ ఏ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆ నలుగురు లేకపోతే ఆంధ్ర. ఈ అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నడుస్తలేదని కాదు, ఉన్నది కానీ వాళ్ళ చేతిలో ఉంది. నన్ను కంప్లీట్ చేయండి అంటే తెలంగాణ ఎందుకు మనం ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అంతకుముందు ప్రభుత్వాలను ఎందుకు అడిగినాము, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం అంటే 10 years తర్వాత బైఫరికేషన్ జరగలేదు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని అనే అంశంలో కూడా ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఆస్తులకు సంబంధించి అక్కడ ఎవరు మాట్లాడలేకపోయారు, చేయలేకపోయారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు చూసుకొని మీ దారిని మీరు పోండి అనే ఒక అంశం కూడా మనం రైజ్ చేయగలుగుతుంది. ఈ ఛాంబర్ అంశంలో కూడా ఇది ఒకటి ఉంది. రెండో అంశము మీరు అన్నట్టు ఈరోజు ఇది కొత్త కాదు కదా. అంటే తెలంగాణ నుంచి వచ్చినటువంటి రైటర్స్లో భలే మంచి చౌకబేరము అని మీరు ఒక పాట వినుంటారు. అలాగే ప్రతి నాటకానికి ముందు పద్యం ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. చందాల కేశవదాస్ ఫ్రమ్ ఖమ్మం మొట్టమొదటి లిరిక్ రైటర్. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు జయాసార్ నుంచి మొదలు పెట్టుకుంటే శంకర్ జయకిషన్లో ఒకరు మన వాళ్ళే. అయితే ఈ అంశాల్లో అన్నింటిలో మనం ఎక్కడ తలమలేకపోయినాము, ఎందుకు చేయలేకపోయినాము అంటే ఈ 10 సంవత్సరాల్లో మనం కుదురుకోవడం అంశం కావచ్చు, లేకపోతే రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేకపోవచ్చు అంశం కావచ్చు. ఈ అంశాలన్నింటిలో కూడా మళ్ళీ మనం రివైవ్ అవుతూ మళ్ళీ తెలంగాణ ఏదైతే సినిమా రంగం ఉందో సాంస్కృతికంగా దాంట్లో మన వాయిస్ వినిపించడానికి, మన వాళ్ళు నిలదొక్కుకోవడానికి అనే ప్రయత్నంలోనే తెలంగాణ సినిమా వేదిక ప్రయాణం చేస్తున్నది. ఈ అంశాలను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ 2 అంశాలు చెప్తున్నాను. అలాగే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఏప్రిల్ నుంచి మొదలుపెట్టిన కాలంలో మేము క్లియర్ కట్గా చెప్పినాం, గద్దరన్న అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఈ బేస్ మీద. దానికి కొంతమంది వ్యతిరేకించి మీరు తెలంగాణ వల్ల ఈ కూడా గద్దరన్న అవార్డ్స్ వ్యతిరేకిస్తారు. మేము గద్దరన్న అవార్డ్స్ వ్యతిరేకించట్లేదు. గద్దరన్నను మీ రాజకీయ అవసరాల కోసం చులకన చేస్తున్నారు అనే అంశాన్ని మేము దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా మీతో సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు నరసింహారెడ్డి అన్న మాట్లాడారు.